నమస్తే అండి. ఈరోజు మా ఫామ్కు విజిటర్స్ వచ్చారు. అయితే వీళ్ళు ఎట్లా పరిచయం అంటే మాకు గ్రూప్ ఉంది మాకు. 2 తెలుగు రాష్ట్రాల్లో మేము 500 మంది ఒక గ్రూప్ సభ్యులమైనాం. ఆ గ్రూప్కు క్రాంతి సార్ అనేది రూపేన్ క్రాంతి సార్ అనే వ్యక్తి గ్రూప్ లీడర్గా ఉంటాడు. అతను హ్యాండిల్ చేస్తాడు. దానిలో భాగంగా నేను చేస్తున్న ఫార్మింగ్ అనేది మన కొత్త యూత్ వీళ్ళు కూడా అంటే సేమ్ ఏజ్ ఇద్దరిది. వీళ్ళు కూడా మేము ఎట్లా స్టార్ట్ చేయాలి, అరవింద్ అనేది చేస్తుంది కదా, అతని దగ్గర వచ్చి చూసి నేర్చుకుందాం ప్రతి పాయింట్ టు పాయింట్. అంటే డైరెక్ట్ ఇప్పుడు వీడియోలు చూసింది వేరే లెక్క ఉంటుంది, కరెక్ట్ మనం చూద్దాం, చూసి చేస్తే ఎట్లుంటుంది అతను ఎక్స్ప్లెయిన్ ఎట్లి. వీళ్ళు వచ్చిర్రు, మా బిల్స్ కూడా చూసిర్రు, మా ఫామ్ కూడా చూసిర్రు, మా ఫర్టిలైజర్ ఎట్లా ఇది చేస్తున్నది ప్రతిదీ చూసిర్రు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతిదీ పాయింట్ టు పాయింట్. ఇప్పుడు 2 గంటల వీళ్ళు వచ్చి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మొత్తం చిన్నంతా చూసిర్రు. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఫీలింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటారు. ఒకసారి వినండి. మీ పేరు? నా పేరు నాగశివ అండి. నమస్కారం అండి ప్రస్తుతం అందరికీ. నా పేరు నాగశివ అండి. మాది కృష్ణా జిల్లా విజయవాడ. ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని ఫ్యూ ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తూ రకరకాల వీడియోస్, రకరకాల టెక్నిక్స్తో నేను చేశాను. దానివల్ల నాకు ఏ లాభం కనిపించకపోవటం వల్ల రీసెంట్గా రూపనేని క్రాంతి అనే ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ ద్వారా నేను ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి వీళ్ళ వ్యవసాయ పద్ధతి ఏంటో చూసి నేనేం చేయొచ్చా అని చెప్పి ఫీల్డ్ విజిట్స్ కోసం వచ్చాను. వీళ్ళు ఇక్కడ బయో ఫెర్టిలైజర్స్ ద్వారా భూమిలో ఆర్గానిక్ కార్బన్ ఎలా ఇంప్రూవ్ చేసి ప్రోడక్ట్లో క్వాలిటీ ఎలా పెంచి మొక్కని ఈల్డ్ ఎలా మంచిగా తీసుకొచ్చి రైతుని ఎలా నిలబెట్టాలి అనే పద్ధతుల్లో నేను ఈ ఫామ్ అంతా విజిట్ చేశాను. వీళ్ళ దగ్గర వంకాయ, బెండకాయ, టమాటా, గోరుచిక్కుళ్ళు, పచ్చిమిరప ఇవన్నీ ఉన్నాయి. వాటి గ్రోత్, వాటి దిగుబడి, వాటి క్వాలిటీ చూసే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా కొన్ని టేస్ట్ కూడా చేశాను టమాటాలు గట్రా తిని, నాకు చాలా బాగా అనిపించింది. నేను కూడా మా ఫామ్లో ఇలాంటి పద్ధతుల్లోనే ఫామ్ సెటప్ ఒకటి స్లోగా స్టార్ట్ చేద్దామనే ప్లాన్తో ఇక్కడికి వచ్చాము. నాకు చాలా బాగా అనిపించింది. మీరు ఒక అనుభవం చెప్పండి. నమస్కారం అండి. నా పేరు విజయ్. నేను కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం నుండి వచ్చాను. నేను ఈయన కలిసి స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక ప్లాన్లో వచ్చామండి. ఈయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, అంతకుముందు చేశారు. నేను ఏంటంటే అంతకుముందు జాబ్ చేసి ఆర్గానిక్ ఫీల్డ్లోకి వచ్చి ఇందులో కూడా ఒక మనీ మేకింగ్ మోడల్ ఉంది, ఒక సేవా దృక్పథం ఉంది అని చెప్పి తెలుసుకుని నేను మన ఓసీఎఫ్ క్రాంతి గారి గ్రూప్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ అవన్నీ నేను తెలుసుకుని ఈ ఎక్స్పీరియన్స్ రైతులు వాళ్ళ అవగాహన ఎలా ఉందని తెలుసుకుంటానికి కూడా నేను డైరెక్ట్గా వచ్చి లైవ్ ఫామ్ విజిట్స్ చేసి నేను నోట్స్ రాసుకుని నేను దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. దీన్ని బట్టి నాకు ఇంకా ప్యూర్ 100% నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతకుముందు వీడియోలు చూశాను, ఇలా వీడియోలు చాలామంది చేస్తారు, అది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. వాళ్ళ ఫామ్ వరకు వాళ్ళు టెంపరీగా సుఖం కోసం చేస్తున్నారు. అంత కాదు, ఇది పర్మనెంట్గా ఉండాలి, ఈ ఫార్ములాది పర్మనెంట్గా ప్రజల్లో మధ్యలోకి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీద ఇంప్లిమెంటేషన్ చేద్దామని వచ్చామండి. ఇప్పుడు మేము ఇది డైరెక్ట్గా మా ఊర్లో, కృష్ణా జిల్లా అనే ఊర్లో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నామండి. సో ఇది మాది ఇంప్లిమెంట్ చేశాక మా అనుభవాలు మీకు మళ్ళీ షేర్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ. అయితే మీకు ఇప్పుడు ఇది చూసారు కదా, మా ఫర్టిలైజర్ అనేది ఎట్లా వాడుతున్నాం అనేది మీకు అనుభవం వచ్చింది కదా. అవి ఏమేమి ఉన్నాయి, మీకు ఐడియా ఉంది ఏమన్నా? ఇంతకుముందు చూపించినట్టు మేము వాడుతున్నాం, మేము పెస్ట్కి ఎట్లా కంట్రోల్ చేస్తున్నాం అనేది మీకు ఏమన్నా ఐడియా వచ్చిందా? చెప్పండి. OWDC వ్యామ్ అనే ఒక ప్రోడక్ట్, ఇంకా డీకంపోజర్, ఇవన్నీ ఆర్గానిక్గా మనం ఈ ప్రోడక్ట్స్ని కాన్సన్ట్రేటెడ్ ద్వారా కానీ తీసుకొచ్చి కల్చర్ చేసి కానీ దాన్ని ఒక 3-4 days కల్చర్ చేసి దాన్ని మొక్కలకి ఇవ్వటం కానీ సాయిల్కి ఇవ్వటం కానీ చేసినట్టు మాకు అర్థమైంది. ఓకే, మీరు OWDC అవి వ్యామ్ అవన్నీ ఇస్తారు, అయితే భూమికి మీరు హెల్త్ పెంచుకుంటారు. అదే మీకు సమస్య వస్తారు రేపు, ఎందుకంటే పెస్ట్ సమస్య వస్తుంది మీకు. ఈ పెస్ట్ సమస్య అనేది చాలా ముఖ్యం. అది గెటన్ అయితే రైతు గెటన్ అయినట్టే, దానికన్నా మించినదే ఏది లేదు. అదే పెస్ట్ మేనేజ్మెంట్ మీరు ఎట్లా చేస్తారు రేపు, అదొకసారి చెప్పండి. ఆర్గానిక్ లో పెస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు మీరు? అంటే మాకు పెస్ట్ మేనేజ్మెంట్ పరంగా మాకు ప్రాక్టికల్ ఏమి నాలెడ్జ్ లేదు. రూపనేని కాంత్ గారి ద్వారా కానీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చూస్తే ప్రాక్టికల్గా మీరు ఏమేమి ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఇప్పుడు పెస్ట్ పరంగా ఎటువంటి కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ ఫార్ములాస్ తీసుకున్నారనే చూసి మేము మా పంట కూడా యూజ్ చేద్దామనే ఐడియాతో మేము ఉన్నామండి ప్రస్తుతానికి. ఓకే సార్, అయితే మా ప్రోడక్ట్ చూసారు కదా మీరు, అయితే క్వాలిటీ ఎట్లుంది మా దగ్గర? ప్రోడక్ట్లో క్వాలిటీ కానీ, మొక్క ఎదుగుదల కానీ, ప్రతి మొక్క ఎదుగుదల కానీ నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. ఎందుకంటే
10 మొక్కలు పెడితే దాంట్లో హాఫ్ వచ్చే రోజులు, వచ్చిన దాంట్లో మళ్ళీ పూత రాకపోవటం, కాయలు రాకపోవటం ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రతి మొక్క పెరిగి ప్రతి మొక్క నుంచి ఎంతో కొంత దిగుబడి, చాలా మొక్కల వరకు మంచిగా దిగుబడి రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అదే మీరు 2 గంటల నుంచి మా ఫామ్ లో తిరుగుతారు కదా, మాకు మధ్యలో ఒక కంపెనీ కాల్ వచ్చింది. అప్పుడు నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడినా, ఆఫ్ చేసి మాట్లాడినా, మేము గంటే మాట్లాడలేదు, మొత్తం ఆన్ చేసే మాట్లాడారు. ఏది ఏంటి మేము అంతా డెలివర్ చేద్దాం అనుకుంటున్నాము, అంతా ఓపెన్ గానే ప్రైసెస్ కానీ అంతా ఓపెన్ గా మాట్లాడారు. అదే ఇంకోటి మన లోకల్ ఇట్లా మార్కెట్ లో ఉంటాడు కదా అతను కూడా ఒకసారి ఫోన్ చేసిండు. అతను ఏమన్నా అంటే మీకు తెలుసు కదా, అంటే ఈరోజు ఎంత తెంపుతుర్రు, ఏమన్నా తెంపితే మాకు మిగిలితే మాకు ఇవ్వండి, మీరు అమ్మలేక మాకు ఇవ్వండి కూడా అంటుండు. అంటే డిమాండ్ అనమాట. ఇట్లా ఇంతకుముందు మీరు విజిట్ చేసేటప్పుడు కూడా అతను టమాటా కావాలని వచ్చిండు. సో ఆయన టమాటాలు కావాలని వచ్చారు. ఈయన మా దగ్గర కంటే అక్కడ బయటకు వెళ్తే ఇంకా తక్కువ రేటు, అక్కడికి వెళ్ళి కొనుక్కోమని చెప్పారు. కానీ లేదు, నాకు ఇక్కడదే కావాలి, కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పి ఈయన్ని కొంచెం ఆయనది ఇంటి దావత్ అండి. ఒక 15 కిలో 20 కిలోలు అవసరం అంట. అయితే మనం 60 రూపీస్ ఉంటే మనం 70 రూపీస్ లేక అమ్ముతాం కదా. అయితే అతను మార్కెట్ లో వెళ్తే అక్కడ మంచిగా ఎర్రగా పండు అయినా ఉంటాయి, 2-3 రోజులు ఉంటాయి. అతను ఈ రోజే వాడాలి, వాడుతాడు ఇంటి దావత్ కాబట్టి అన్ని ఒకటేసారి వాడుకుంటాడు. ఇంటికైతే వారం రోజులు కావాలి, మనం కొద్ది ఖర్చు ఇచ్చి నడుస్తుంది. అయితే అతనికన్నా అతను పాపం అంటే వ్యవసాయం చేసే వ్యక్తి కాబట్టి మనం ఎవరికి ఒక 2 రూపాయలు మిగిలాలనే చూస్తాము. అయితే ఒక పెట్టి కావాలని వచ్చిండు. అయితే నేను ఏమన్నా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే ఒక పెట్టి తక్కువ పడుతుంది, మాకు ఇక్కడ ఎక్కువ పిరం పడుతుంది అని చెప్పినా. కానీ లేదు, నాకు మార్కెట్కి వెళ్తే మంచిగా ఉంటాయి, ఇక్కడ క్వాలిటీ ఉన్నాయి, నేను ఇవే తీసుకెళ్తా అని అతను పెట్టి తీసుకొచ్చి మరి మేము ఇక్కడ బిజీ ఉంటే అతను తెంపుకుంటుండే అనమాట. ఇంకా మనం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇంకా డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ అన్న, నాకు ఇంకా చెప్పలేదు. అయితే మీరు ఏడికెళ్ళి వచ్చారో చెప్పలేరు. ఉయ్యూరు అనే మండలము కృష్ణా జిల్లా దగ్గర నుండి వచ్చామండి. దగ్గర ఒక 400 కిలోమీటర్లు ఇక్కడ నుండి. ఇక ఓన్లీ ఫామ్ విజిట్ కోసమే వచ్చాము. సార్ కూడా చెప్పారు నిన్న క్లాస్లో, సార్ది మన అరవింద్ గారు ఆయన చెప్పినట్టు సిద్ధాంతాలు 100% ఫాలో అవుతున్నారు. ప్లస్ మధ్య తరగతి వ్యక్తికి అందుబాటు రేటు, సగటు అందుబాటు రేట్లో ఇస్తున్నారు. అది చాలా నాకు మెచ్చుకోదగ్గ పాయింట్ అనిపించింది. ఇప్పుడు నేనైనా పెట్టుబడి, నా దగ్గర డబ్బు ఉంది, నేను పెట్టుబడి పెడతాను, కానీ ఆ ప్రోడక్ట్ అనేది ఆ డబ్బున్నోడు అమ్మడం, ఈ హై కాస్ట్ పెట్టి అమ్మడం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ రాలా. అర్థమైందండి. ఈ మధ్య తరగతిలో వాడు తింటూ అందరూ నా పేరు చెప్పుకుంటూ వాళ్ళు తినే సాటిస్ఫాక్షన్, వాళ్ళ ఆరోగ్యం కాపాడుతున్నా అనే సాటిస్ఫాక్షన్ ఇప్పుడు నాకు కలుగుతుంది. అయితే మనం కూడా ఈ చిక్కుడు గానీ, బెండ గానీ, మిర్చి గానీ, టమాటా గానీ ఇటు లోకల్ అమ్ముతున్నాము. ఇటు వంకాయ అనేది ఎక్కువ వస్తుంది మనకు, 2 క్వింటల్ దాకా వస్తుంది. ఆ లోకల్ అమ్మలేం కాబట్టి అది హైదరాబాద్ కంపెనీ వాళ్ళకు సేల్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు 400 కిలోమీటర్ నుంచి విజిట్ చేయడానికి వచ్చారు. వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వీళ్ళు ఒకసారి ఫార్మింగ్ లో వచ్చినాక దేవుని దగ్గర మళ్ళీ రిటర్న్ వెళ్ళొద్దు. మీరు ఏ కష్టం వచ్చినా మీకు మేము ఉంటాం. ఎందుకంటే నేను ఇంతకుముందు చేసిన, నేను 17 నుంచి చేస్తున్నా. నేను కూడా స్టార్టింగ్ మీ తీరే అనుకుని వచ్చినా, కాకపోతే నేను కింద పడి పైకి లేచినండి. కాబట్టి మీరు ఏ టైంలో ఉన్నా ఫోన్ చేయండి, ఎట్లా సర్వ్ కావాలనేది మేము హింట్స్ ఇస్తాం. మేము ఉంటాం, కాంతి సార్ ఉన్నారు, మా గ్రూప్ ఇప్పుడు మనం 500 మంది ఉన్నాం, ఒకరిద్దరం కాదు. ఏ సమస్య వచ్చినా ఈజీగా పరిష్కారం చేసుకుంటాం. 500 మంది తోడున్నారు. మనం కనెక్షన్ ఉండాలి, రైతు కనెక్షన్ ఉంటారు. రేపు ఎంత మంది ఉంటారు అనేది అది అంత దేవునికి తెలుసు, మనకు అయితే కాదు. మొత్తం అతను శివకేశుల మీద నమ్మకం పెట్టి స్టార్ట్ చేయాలి, మొత్తం వాళ్ళే చూసుకుంటారు, ఎలాంటి టెన్షన్ లేకుండా. చాలా థ్యాంక్ యూ అండి, ఇంత దూరం నుంచి వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు. ఇట్లానే మా అప్డేట్ వీడియోలు చూడాలంటే మా ఛానల్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.